హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే బెండకాయ పులుసు అయితే ప్రిపేర్ చేసిస్తున్నాను. సింపుల్గా టేస్టీగా అయితే ఆనియన్స్, 2-3 పచ్చిమిరకాయలు, 3-4 టమాటాలు చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసేసుకోవాలి. బెండకాయలు కూడా కట్ చేసేసుకొని కాసేపు అయితే ఆరబెట్టుకుంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా అయితే ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే ఆనియన్స్, పచ్చిమిరకాయలు కూడా వేసేసి బాగా అయితే కలిపెట్టేసేయండి. కొంచెం ఎర్రగా వచ్చిన తర్వాత పోపు వేసుకోండి. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసి బాగా అయితే వేయించేసేయండి. కొంచెం సేపు ఆగిన తర్వాత పసుపు వేసి కొంచెం మనకు రుచికి సరిపడే కారం కూడా వేసేసి లైట్గా అయితే నూనెలో వేయించేసేయండి. అప్పుడు పచ్చి వాసన ఏమి అంతగా ఉండదు, టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ తర్వాత టమాటాలు వేసి బాగా అయితే మగ్గనిచ్చేయండి. లైట్గా సాల్ట్ కూడా వేసేసుకోండి. మగ్గిన తర్వాత బెండకాయలు వేసేసి అందులో కొంచెం నిమ్మకాయ అంత సైజులో చింతపండు వేసేసి వాటర్ వేసేసి బాగా అయితే మగ్గనిచ్చేయండి. కొంచెం కొత్తిమీర వేసేసి లాస్ట్ టైం ఫైనల్ ధనియాల పొడి కూడా వేసేసి బాగా అయితే కొద్దిసేపు అయితే మగ్గనిచ్చేయండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీ ఇంట్లో నేను చేసిన ప్రస్తుతాన్ని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.